హలో ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా మీరు ఆసక్తిగా వింటున్న హెచ్చమనాయక కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతుతో మేము మరింత ఆకట్టుకునే చారిత్రక కథలను మీకు అందించగలుగుతాము. భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రల గురించి రాసిన కథ రుద్ర. ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనల చుట్టూ రాసిన కథ మహేష్ భట్. చోళుల నావికాదళం సాధించిన విజయాలు గురించి రాసిన కథ షణ్ముఖన్ శరవణ్. ఇప్పుడు హెచ్చమనాయక కథలోకి ప్రవేశిద్దాం. అది చూసి హెచ్చమనాయకుడు అతడితో పాటున్న సైనికులు అప్రమత్తమై పురాతనమైన ఆ గోడకున్న ద్వారానికి అడ్డుగా త్రిభుజాకారంలో కత్తులు డాలు పట్టుకుని నిలబడ్డారు. అందరికన్నా ముందు ఎడమ చేతితో ఒక కర్రతో ఊతం పట్టుకుని కుడి చేత్తో కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్ధమనేలా నిలబడ్డాడు. బహ్మనీ సుల్తానులంతా చూసుకుంటూ నగరం మధ్యలో ఉన్న ఆ ద్వారం వద్దకు చేరుకొని అక్కడ ద్వారానికి అడ్డంగా ఉన్న చిన్న సైనికుల గుంపును చూసి ఆదిల్ షా పగలబడి నవ్వి, ఏరా, ఇక్కడ కొందరే ఉన్నారు, అక్కడ అంతమందిని చంపి వచ్చిన మాకు మిమ్మల్ని చంపడం ఒక లెక్క కాదు. అయినా చెబుతున్నాను, మర్యాదగా మాకు ముఖ్య నగరంలోకి వెళ్లడానికి దారి వదలండి అని చెప్పాడు. దానికి హెచ్చమనాయకుడు, మా చేతుల్లో ఆయుధమున్నంత వరకు, మా శరీరంలో చేవ ఉన్నంతవరకు నువ్వు ఈ నగరంలోకి అడుగుపెట్టలేవు అని చెప్పాడు. అప్పుడు ఆదిల్ షా కోపంతో తన సైనికులకు వారి మీద దాడి చేయమని ఆజ్ఞాపించి, నన్నే ఎదురించి మాట్లాడిన ఆ కుంటోడిని మాత్రం ప్రాణాలతో పట్టుకొని మిగిలిన వారినందరినీ చంపేయమని చెప్పాడు. ఆదిల్ షా ఆజ్ఞ ఇవ్వటంతో అతడి సైనికులు హెచ్చమనాయకుడు అతడి సైనికులపై దాడి ప్రారంభించారు. అక్కడున్న సైనికులు చాలా తక్కువ మంది అయినా అందరూ ప్రాణాలు లెక్క చేయకుండా తిరుగుబాటు చేస్తుండటం వల్ల వారినందరినీ చంపడానికి సుల్తానుల సైన్యానికి ఒకరోజు సమయం పట్టింది. ఒక కాలు లేకపోయినా హెచ్చమనాయకుణ్ణి అదుపు చేయడానికి వారు మరింత కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి అతి కష్టం మీద హెచ్చమనాయకుణ్ణి బంధించి తాళ్లతో అతడిని ఒక చెక్క దూలానికి కట్టేసి ఆదిల్ షా ముందు నిలబెట్టారు. ఆదిల్ షా గుర్రం మీద నుండి కిందకి దిగి హెచ్చమనాయకుడి దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు బ్రతకుండగాని నీ నగరాన్ని కొల్లగొడతాను, ఏం చేస్తావో చూస్తాను అంటూ తన సైనికులను పిలిచి, రాజమందిరం మీద దాడి చేసి విలువైన వస్తువులు కోశాగారాన్ని కొల్లగొట్టండి, దొరికింది దొరికినట్టు దోచుకోండి అని చెప్పగానే సైనికులందరూ ఉత్సాహంగా అరుస్తూ ఆ ద్వారం గుండా ముఖ్య నగరంలోకి పరుగెత్తారు. కాసేపటికి ఆనందంతో పరిగెత్తుకొని వెళ్లిన అతడి సైనికులు నీరసంగా ఒట్టి చేతులతో వెనక్కి రావటం చూసి ఏమైందని ఆదిల్ షా అడిగాడు. దానికి వారు నిరాశతో, నగరం లోపల ఏ విలువైన వస్తువే కాదు, ఒక్క నాణెం కూడా మిగల్చకుండా మొత్తం తీసుకుని వెళ్లిపోయారు జహాపన అన్నారు. అది వినగానే నిరాశతో నిశ్చేష్టుడైన ఆదిల్ షాతో అహ్మదానగర్ పాలకుడు హుస్సేన్ షా కోపంతో, అదేమిటి, ఇంతమంది సుల్తానులందరూ ఒక్కటే ప్రాణాలకు తెగించి మన ఖజానాలోని చాలా ధనాన్ని పణంగా పెట్టి ఇంత చేస్తే ఇక్కడి నుండి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లాలా? ఇక్కడున్న ధనమంతా తీసుకొని వెళ్లారంటే తొందరలోనే ఆ విజయనగర పాలకులు తిరిగి తమ సైన్యాన్ని సమకూర్చుకొని మన మీద ఖచ్చితంగా యుద్ధానికి వచ్చి ఇప్పటి వరకు మనం ఆక్రమించిన రాజ్యమంతా తిరిగి వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఈసారి వారిని ఆపడానికి మన దగ్గరున్న జనం, ధనం, బలం సరిపోతాయా? ముమ్మాటికి సరిపోవు. ఇప్పుడేం చేయాలి అని అడిగాడు. అతడు చెప్పిందంతా ఊహించిన ఆదిల్ షా, అలా జరగటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తిరిగి ఈ హంపి నగరాన్ని ఆక్రమించడానికి రాకూడదు. ఈ హంపి నగరాన్ని నామరూపాలు లేకుండా నీలమట్టం చేస్తే వారు మనం ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఆక్రమించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా ఈ నగరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవడం కన్నా నాశనం చేయడమే మంచిది అని చెప్పి తన సైనికులను హంపి నగరాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. అది విని హెచ్చమనాయకుడు గట్టిగా వద్దు అని అరిచాడు. అప్పుడు ఆదిల్ షా కోపంతో పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించి గట్టిగా హెచ్చమనాయకుడి ముఖం మీద కొట్టాడు. అప్పటికే చాలా నీరసంగా ఉన్న అతడు ఆ దెబ్బ పడగానే స్పృహ కోల్పోయాడు. ఆదిల్ షా ఆజ్ఞ ఇవ్వటంతో అతడి సైనికులందరూ ఇంత చేసినా ఒక్క చిన్ని గవ్వ కూడా దొరకలేదనే ఉక్రోషంతో కత్తులు, సుత్తులు, సమ్మెటలు, గడ్డిపారలు ఉపయోగిస్తూ ఆ నగరాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. అలా ఎన్ని రోజులు జరిగిందో తెలీదు. హెచ్చమనాయకుడికి మొదటిసారిగా కాస్త స్పృహ వచ్చి కళ్ళు తెరిచే సమయానికి ఆదిల్ షా అతడి వైపు చెయ్యి చూపిస్తూ, ఈ నగరమంతా నాశనమయ్యే వరకు వాడికి నీరు పెడతారో ఆహారం పెడతారో మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు, వాడు మాత్రం చావకూడదు అని తన సైనికులకు చెప్పడం కనబడింది.
నగరాన్ని అలాగే ధ్వంసం చేస్తున్న సైనికులు అతడికి మసకగా కనిపించారు. కాసేపటికి మళ్లీ అతడి కళ్ళు మూతలు పడ్డాయి. కొన్ని రోజులకు మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎన్నో రోజుల నుండి ఈ నగరాన్ని నాశనం చేసి మన సైనికులందరూ అలసిపోయారు. చాలామంది ఇంకా ఇక్కడ మిగిలిన భవనాలను, ఆలయాలను ధ్వంసం చేయడానికి వారి వల్ల అవడం లేదని ఒకడు ఆదిల్ షాకు చెప్పాడు. దానికి ఏ ఆలయాన్ని వదిలిపెట్టకండి, ప్రతి విగ్రహానికి కనీసం ఒక చిన్న లోపమైన కనబడేలా చేయండి అని ఆదిల్ షా అతడికి ఆజ్ఞ ఇస్తూ కనబడ్డాడు. హెచ్చమ నాయకుడు చుట్టూ చూశాడు. ఆలయాలను పగులకొట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు వేసిన ధనం కోసం పోట్లాడుకుంటూ కొంతమంది ఆ పక్కనే కొన్ని గుడారాలు మసకగా కనపడ్డాయి. కాసేపటికి నీరసంతో మళ్లీ కళ్ళు మూతలు పడ్డాయి. మళ్లీ అలా ఎన్ని రోజులు గడిచిందో తెలీదు కాని హెచ్చమ నాయకుడికి ఏదో నిప్పుసెగ తగులుతున్నట్టు అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. అంతే, దూరంగా హంపీ నగరమంతా నిప్పుల్లో తగలబడిపోతూ కనిపించగాని గట్టిగా అయ్యో అని అరవాలి అనుకున్నాడు. కాని అతడి గొంతు నుండి అరుపు రాకపోయేసరికి కట్టేసిన కట్లు విడిపించుకోవడానికి నానా రకాలుగా గింజుకుంటున్నా ఆ మంటల వేడికి ఆ నగరంలోని కొన్ని బండరాళ్లు కూడా పగిలి పెచ్చులుగా విడిపోతూ కనిపించాయి. కాని అతన్ని కట్టేసిన తాళ్లు మాత్రం అతన్ని వదలకపోవడంతో శబ్దం రాకున్నా అలాగే మౌనంగా బోరున విలపించాడు. అలా 2 రోజులకు మంటలు చల్లారిన తరువాత ఆ నగరం సర్వనాశనం అవటం చూసిన బహమని సుల్తానులందరూ ఇక పదండి అంటూ తమ సైనికులతో అనగా వారిలో ఒకడు హెచ్చమ నాయకుణ్ణి చూపించి వీడినేం చేద్దాం అని అడిగాడు. దానికి ఆదిల్ షా, చచ్చిన శవాన్ని ఏం చేస్తాం కాని కట్లు విప్పేసి వదిలేయండి, వాడే చస్తాడు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు చెప్పినట్టుగానే ఒక సైనికుడు కత్తితో హెచ్చమ నాయకుని కట్టేసిన తాళ్లు కోసేసిన వెంటనే ఒక్కసారిగా అతడు కుప్పకూలి పడిపోయాడు. అక్కడి నుండి ఆ సైనికులందరూ వెళ్లిపోయిన కొంతసేపటికి హెచ్చమ నాయకుడు తన బలాన్నంతా కూడదీసుకుని కాళ్ళీడ్చుకుంటూ నగరం వైపు దేకుతూ వెళ్లాడు. అలా వెళ్తుండగా దారిలో 2 చేతులు తెగిపడిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కనబడింది. పాత రోజుల్లో దాని వైభవాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. ఏడుద్దామనుకున్నా అతడి శరీరంలోనే కాదు, అతడి కళ్లల్లోనూ నీరు లేవు. అలాగే కాళ్ళీడ్చుకుంటూ దసరా దిబ్బకు వెళ్లాడు. అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరిపిన ఆ ప్రాంతమంతా ఇప్పుడు కేవలం రాళ్ల కుప్పగా పడి ఉండటం చూసి హెచ్చమ నాయకుడు కూడా వర్ణించలేనంతగా బాధపడ్డాడు. చివరగా తన ముత్తాతగారైన హెచ్చమ నాయకుడి విగ్రహం చూడటానికి ఇప్పుడు దేకే శక్తి కూడా లేకపోవడంతో చేతుల మీద పాకుతూ అతి కష్టం మీద ప్రధాన నగరం యొక్క ఉత్తర ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ కూలిపోయిన ప్రహరీ గోడ శిథిలాల కింద హెచ్చమ నాయకుడి విగ్రహం యొక్క పాదం మాత్రమే అతడికి కనబడింది. ఆ పాదం దగ్గరికి వెళ్లి అతడు చుట్టూ ఉన్న బూడిదను పిచ్చిపట్టిన వాడిలా ముఖానికి పూసుకుంటూ ఏడుస్తూ నవ్వుతూ చివరకు బూడిదను గాల్లోకి వెదజల్లుతూ అరిచి చివరకు అలాగే వెనక్కి వాలి పడిపోతుండగా అతడి చెయ్యి పక్కనే ఉన్న డాలుకు తగలగాని దానిమీద ఉన్న విజయనగర సామ్రాజ్య రాజలాంఛనం వరాహం, కత్తి, సూర్యుడు, చంద్రుడు కాస్త మెరుస్తూ కనబడింది. కాని అప్పుడే వీచిన గాలికి లేచిన బూడిద హెచ్చమ నాయకుడి ముఖంతో పాటు ఆ విజయనగర రాజలాంఛనాన్ని కూడా కప్పివేసింది అని రామకృష్ణ జగదీష్లకు చెబుతున్న కథను రంగన్న ముగించాడు. తాను తెలుసుకోవాల్సిన కథ ముగియటంతో రామకృష్ణ పైకి లేచి జేబు నుండి కొంత డబ్బు తీసి రంగన్నకిచ్చి జగదీష్ వైపు చూశాడు. అతడింకా ఆ కథలోనే లీనమైపోయి అలాగే కన్నీరు కారుస్తూ కూర్చొని ఉన్నాడు. రామకృష్ణ అతన్ని కదిలించి, ఓయ్ జగదీష్, మనం వచ్చిన పని పూర్తయింది, ఇక వెళ్దాం పద అని అనడంతో జగదీష్ కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడి రంగన్న ఇంటి నుండి బయటకు నడుస్తూ, తర్వాత ఎక్కడికి బావా అని అడిగాడు. దానికి రామకృష్ణ, ఇంకేమీ లేదు, ఇక హంపీకి అదంతా చూసుకొని ఇంటికి వెళ్లడమే అన్నాడు. అలా ఇద్దరూ మళ్లీ జీపెక్కి హంపీ శిథిలాలన్నీ చూసుకొని తిరిగి కదిరికి బయలుదేరారు. జగదీష్ హంపీ శిథిలాలు చూసినప్పటినుంచి మరింత డల్గా ఉండటం చూసి, అదేంటి జగదీష్ అలా డల్గా ఉన్నావు అని రామకృష్ణ అడిగాడు. బావా, నిజంగానే రంగన్న మనకు చెప్పిందంతా నిజమేనా అని అడిగాడు. దానికి రామకృష్ణ, చరిత్ర ఇలాగే జరిగింది, ఇదే పూర్తిగా నిజమని ఎవరూ కరెక్ట్గా చెప్పలేరు. ఎవరికి దొరికిన ఆధారాలను బట్టి ఇలా జరుగుండొచ్చని ఊహించుకోవాల్సిందే తప్ప మనమేమీ ఆ కాలానికి వెళ్ళి చూడలేం కదా. కాస్త అటు ఇటుగా రంగన్న చెప్పింది నిజమే అని అన్నాడు. దానికి జగదీష్, అవును బావా అని నిట్టూర్చి, అయినా హంపి నిజంగానే చాలా పెద్ద నగరం బావా, అలాంటి నగరం వాళ్ళు నాశనం చేయకుండా ఉంటుంటే బాగుండేది కదా అని అన్నాడు.
దానికి రామకృష్ణ, నిజమే, హంపి నగరం ఇప్పటి వరకు ఉండుంటే కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు బదులు హంపీనే రాజధానయుండేది అని చెప్పగాని, నిజమే బావా అని జగదీష్ ఒప్పుకున్నాడు. కర్ణాటకకు సెలవు, ఆంధ్రప్రదేశ్కు స్వాగతం అని ఉన్న ఒక పెద్ద బోర్డును దాటుకుని వారి జీప్ వేగంగా ఆంధ్రప్రదేశ్ వైపు సాగిపోయింది. దూరంగా పడమర దిక్కున ఉన్న సూర్యుడు అస్తమిస్తూ కనబడ్డాడు. హలో ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా మీరు ఆసక్తిగా వింటున్న హెచ్చమనాయక కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతుతో మేము మరింత ఆకట్టుకునే చారిత్రక కథలను మీకు అందించగలుగుతాము. భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రల గురించి రాసిన కథ రుద్ర. ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనల చుట్టూ రాసిన కథ మహేష్ భట్. చోళుల నావికాదళం సాధించిన విజయాలు గురించి రాసిన కథ షణ్ముఖన్ శరవణ్.